这个什么？这个啊，这个什么？这个是酥。దీంట్లో చూసారు కదా మొత్తం యాక్చువల్లీ ఏంటంటే టోఫుని కొంచెం ఇంకా ఉప్పు ఉప్పు అని ఊదుకొని తినాల్సి వస్తుంది ఎందుకంటే చాలా వేడిగా ఉంది ఇది. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఈరోజు చైనీస్ టోఫు ఈవినింగ్ స్నాక్స్ ఎట్టుంటే మీకు చూపిస్తా. సేమ్ టు సేమ్ మన మిర్చి బజ్జీ ఆయిల్లో ఫ్రై చేసి ఎట్లేస్తాడో సేమ్ టు సేమ్ అట్లా ఉంటుంది. దాన్ని చేపించి దాని టేస్ట్ ఎంత ఉందో చెప్తా. దాని కాస్ట్ వచ్చేసి 150 రూపాయలు. 8 ముక్కలు వస్తాయి. అది కూడా పెద్ద పెద్ద క్యూబ్స్ ఉంటాయి అనమాట. ఓకే, లెట్ స్టార్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చిన రిక్వెస్ట్ అండి, ఒక లైక్ మాత్రం ఫస్ట్ చూడ కొట్టండి. ఫ్రెండ్స్ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, లెట్స్ గో. ఈరోజు మనం మళ్ళీ చైనా మార్కెట్కి వచ్చాము. వెళ్తున్నాం.能吃辣吗？辣，可以啊，那就甜辣好吧？是的，same like this. 那就这个甜辣的。你问还没上，这温度没上。卖可以，这个便宜咱们吃一块。那我看一下啊。这不看一下美女，新鲜现做，我还不离了。好的，挨着呢。下锅了，3分钟左右。那你们看大家牛肉。可以吃点黄瓜。你那是我卖牛的嘛？卖牛的话买不了。什么？这个什么？这个啊？这个什么？这个是酥。
微信收看最远，微信收看新点。看了吧？这辣椒吗？这个叫吧，泡菜。ఇది అనమాట మన లాస్ట్ అండ్ ఫైనల్ డిష్. ఇది వచ్చేసి తోఫు ఫ్రై. అది ఇప్పుడు ఎట్లుంటుంది నేను టేస్ట్ చెప్తాను మీకు. ఓకే, దీంట్లో చూసారు కదా మొత్తం యాక్చువల్లీ ఏంటంటే తోఫుని కొంచెం ఫ్రై చేసినారు డీప్ ఆయిల్. దాంతోపాటు మనకి గార్లిక్ సాస్ అట్లాంటివన్నీ చేసినారు. మీకల్ పైన పచ్చడిలాగా ఊరబెట్టే క్యాబేజ్ ఇంకా కొన్ని కూరగాయలు వేసినారు, వెజిటేబుల్స్. దాని టేస్ట్ ఎట్లుందో చెప్తాను మీకు. ఓకేనా? సింపుల్గా 2 స్టిక్స్ తీసుకోవాలా. స్టిక్స్ తీసుకొని దీని లోపల ఇట్లా పెట్టేసేయాలి. పెట్టేయగానే మన తోఫు బయటకు వచ్చేస్తుంది. చూసినారు కదా, ఇలా వస్తుంది. ఇంకా ఉప్పు అని ఊదుకొని తినాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా వేడిగా ఉంది ఇది. టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది, బాగుంది టేస్ట్. నోరు కాలిపోతుంది, చాలా వేడిగా ఉంది కదా. ఓకే అండి, మీ వీడియో నచ్చమంటే మీ వెనక మన వీడియో నచ్చినట్లయితే లైక్ పెట్టండి, షేర్ చేయండి. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.